మీ స్కిన్ టైప్ తెలియక రాంగ్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. నేను డాక్టర్ ధీరజ్ రెడ్డి, డర్మాడాక్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ కోకాపేట్లో ఫౌండర్ అండ్ చీఫ్ డెర్మటాలజిస్ట్గా పనిచేస్తున్నాను. ఈ వీడియోలో మనం స్కిన్ టైప్స్ ఎన్ని రకాలో మాట్లాడుకుందాం, దాని తర్వాత ఎటువంటి ఫ్యాక్టర్స్ మన స్కిన్ టైప్ని డిటర్మైన్ చేస్తుందో మాట్లాడుకుందాం, దాని తర్వాత స్కిన్ టైప్ని ఎలా తెలుసుకోవాలో ఒక టిప్ గురించి మాట్లాడుకుందాం, అండ్ లాస్ట్లో ఏ స్కిన్ టైప్ వాళ్ళు ఎటువంటి ప్రోడక్ట్స్ యూస్ చేయాలో దాని గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా మనం ఏ ప్రోడక్ట్ యూస్ చేయాలన్నా సరే అది ప్రాపర్ స్కిన్ టైప్కి తగిన ప్రోడక్ట్ యూస్ చేయాలి. డ్రై స్కిన్ అయితే డ్రై స్కిన్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ యూస్ చేయాలి, ఆయిలీ స్కిన్ అయితే ఆయిలీ స్కిన్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ యూస్ చేయాలి. కానీ కరెక్ట్ ప్రోడక్ట్ యూస్ చేయాలంటే ఫస్ట్ మన స్కిన్ టైప్ ఏంటో మనం తెలుసుకోవాలి. ఆ స్కిన్ టైప్ తెలుసుకోవడం ఎలా, దాని గురించి మాట్లాడుకుందాం. జనరలీ 5 టైప్స్ ఆఫ్ స్కిన్ టైప్స్ ఉంటాయండి. అందులో ఫస్ట్ వచ్చేసి డ్రై స్కిన్, నెక్స్ట్ ఆయిలీ స్కిన్, నెక్స్ట్ కాంబినేషన్ స్కిన్, తర్వాత నార్మల్ స్కిన్ అండ్ సెన్సిటివ్ స్కిన్. ఇలా మనకు 5 టైప్స్ ఆఫ్ స్కిన్ టైప్స్ ఉంటుంది. సో ఈ స్కిన్ టైప్స్ మనకు త్రూఅవుట్ ద ఇయర్ అలాగే ఉంటాయా, త్రూఅవుట్ ద లైఫ్ టైం అలాగే ఉంటాయా అంటే నో. కొంతమందిలో విత్ వెదర్ అనేది ఈ స్కిన్ టైప్ అనేది చేంజ్ అవుతుంది అండ్ విత్ ఏజ్ కూడా చేంజ్ అవుతుంది. సో 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ మనకు స్కిన్ టైప్ని డిటర్మైన్ చేసేది వచ్చేసి అందులో ఫస్ట్ మనకు క్లైమేట్. సో సమ్మర్ అండ్ మాన్సూన్లో ఎప్పుడైతే హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుందో స్కిన్ అనేది కొంచెం స్లైట్లీ ఆయిలీగా అనిపించవచ్చు. నెంబర్ 2 ఏజ్. టీనేజ్లో ఎప్పుడైతే ప్యూబర్టీ స్టార్ట్ అవుతుందో అందులో మనకు హార్మోన్స్ వల్ల ఆయిల్ గ్లాండ్ యాక్టివిటీ ఎక్కువ అవుతుంది, దానివల్ల కొంచెం ఆయిలీనెస్ అనిపిస్తుంది. అండ్ ఏజ్ పెరిగే కొద్దీ అబౌవ్ 40 వెళ్ళేసరికి స్కిన్ అనేది కొంచెం డ్రై అవుతుంది. సో ఈ 2 ఫ్యాక్టర్స్ పైన స్కిన్ టైప్ అనేది కొంచెం అటు ఇటు చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం స్కిన్ టైప్ ఎలా తెలుసుకోవాలో దాని గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ జెంటిల్ క్లెన్జర్తో ఫేస్ వాష్ అనేది చేసుకోండి. జెంటిల్ క్లెన్జర్ అంటే సంథింగ్ లైక్ సెటాఫిల్ కానివ్వండి, ఎపిసాఫ్ట్ కానివ్వండి, ఇటువంటి జెంటిల్ క్లెన్జర్తో ఫేస్ వాష్ చేసుకోండి. దాని తర్వాత 30 to 60 minutes వెయిట్ చేయండి. ఈ 30 to 60 minutesలో మీరు ఫేస్ పైన ఎటువంటి మాయిశ్చరైజర్ కానీ సన్స్క్రీన్ కానీ అప్లై చేయకండి. ఫ్యాన్ అండ్ ఏసీ కూడా ఆన్ చేయకండి. సైలెంట్ రూమ్లో వెయిట్ చేయండి. 30 to 60 minutes తర్వాత మీ స్కిన్లో వచ్చే చేంజెస్ని బట్టి మీ స్కిన్ టైప్ అనేది డిటర్మైన్ అవుతుంది. ఈ చేంజెస్ ఎలా ఉంటాయో మనం ఇప్పుడు చూద్దాం. సో 60 minutes తర్వాత మీ స్కిన్ అనేది బాగా స్ట్రెచ్డ్గా డ్రైగా ఉంది అంటే మీది డ్రై స్కిన్ అని అర్థం. ఆర్ ఒకవేళ మీ స్కిన్ వచ్చేసి ఆయిలీగా షైనీగా ఉంది అంటే మీది ఆయిలీ స్కిన్ అని అర్థం. ఆర్ ఇప్పుడు మీకు టీ జోన్లో ఆయిలీగా ఉండి చీక్స్ పైన నార్మల్ ఆర్ డ్రైగా ఉంది అంటే మీకు కాంబినేషన్ స్కిన్ ఉందని అర్థం. అండ్ ఇప్పుడు 60 minutes తర్వాత ఒకవేళ ఎటువంటి చేంజెస్ లేదు నార్మల్గా ఉంది అంటే మీది నార్మల్ స్కిన్ అని అర్థం. అండ్ 60 minutes తర్వాత ఇన్ కేస్ చీక్స్ బాగా రెడ్గా ఇరిటేటెడ్గా ఉంది అంటే మీది సెన్సిటివ్ స్కిన్ అని అర్థం. సో ఇప్పుడు మనము డిఫరెంట్ స్కిన్ టైప్స్ వాళ్ళు ఎటువంటి ప్రోడక్ట్స్ వాడాలనే దాని గురించి మాట్లాడుకుందాం. సో డ్రై స్కిన్ వాళ్ళు వచ్చేసి జెంటిల్ క్లెన్జర్స్ యూస్ చేయాలండి. లైక్ సెటాఫిల్ కానీ, ఎపిసాఫ్ట్ కానీ, చాలా జెంటిల్ క్లెన్జింగ్ యాక్టివిటీ ఉంటుంది. సో ఇటువంటివి యూస్ చేయాలి. ఆయిలీ స్కిన్ వాళ్ళు వచ్చేసి సాలిసిలిక్ యాసిడ్, గ్లైకోలిక్ యాసిడ్ ఇటువంటివి ఎక్స్ఫోలియేటింగ్ వాషెస్ యూస్ చేయాలి. కాంబినేషన్ స్కిన్ వాళ్ళు వచ్చేసరికి ఇది కొంచెం ట్రిక్కీ ఉంటుంది, ఎందుకంటే టీ జోన్లో ఆయిలీ ఉంటుంది, వేరే ఏరియాలో డ్రై ఉంటుంది. సో ఇటువంటి ప్రోడక్ట్స్ యూస్ చేయాలి. సో ఇటువంటి వాళ్ళు కొన్నిసార్లు 2 ప్రోడక్ట్స్ యూజ్ చేయాల్సిన అవసరం కూడా పడుతుంది. టీ జోన్కి ఆయిలీ రిలేటెడ్వి, నార్మల్ అండ్ డ్రై స్కిన్కి డ్రై స్కిన్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు వచ్చేసరికి SLS, పారాబెన్ ఫ్రీ, పర్ఫ్యూమ్ ఫ్రీ ప్రోడక్ట్స్ వాడడం వల్ల స్కిన్ అనేది ఇరిటేట్ అవ్వకుండా, రెడ్ అవ్వకుండా కామ్గా ఉంటుంది. ఈ వీడియో చూసాక మీది ఏ స్కిన్ టైపో మీకు తెలిసింది అనుకుంటున్నాను. అండ్ స్కిన్ టైప్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీకు తెలిసిన వాళ్ళకు, మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి.